కాంగ్రెస్ పార్టీకి బీసీల పక్షాన చిత్తశుద్ధి ఉందా అని ఇంకా ప్రశ్నగా మనం చూడడం భావ్యం కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే పార్టీ ఇంత చిత్తశుద్ధిగా కామారెడ్డిలో డిక్లరేషన్ ఏమైంది అని అడుగుతుంది. ఏం కావాలి పార్టీ ఈరోజు ఎన్నికల కన్నా ముందు చెప్పిన విధంగానే ఈరోజు సమగ్రమైనటువంటి కులగణన చేస్తామని చెప్పినట్టుగానే కులగణన చేసిన తర్వాత ఈరోజు దానికి సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం మీ లెక్కలు ఇవ్వండి అంటే ఆ లెక్కలు ఇవ్వనటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి మళ్ళీ వీళ్ళు ఏమైంది బీసీల గురించి అని మాట్లాడడానికి వీళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏందో నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఏమంటారు మీ లెక్కలు ఇవ్వండి అంటే ఎలక్షన్ అఫిడవిట్లో ఉంది పోయి సీసీ కార్డు తెచ్చుకోండి అని అన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఇంత బాధ్యత లేకుండా మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజు మళ్ళీ బీసీల గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ ఈ రోజు వచ్చినటువంటి ఆర్డినెన్స్ పైన కూడా తామేదో పోరాటం చేసి మొత్తం క్రెడిట్ మొత్తం మాదే అని ఇద్దరు వ్యక్తులు దానిపైన పోరాటం చేయడాన్ని ఎవరిని మోసం చేస్తున్నట్టు ఎవరికి చిత్తశుద్ధి ఉన్నట్టు ఈరోజు చూసుకోవాలి.